ఇళ్లకు బిల్లు రాలేదు, వేరే మార్గం లేదు. మహానేత వైఎస్ పోవడంతో ఇందిరమ్మ బిల్లులు ఆగిపోయాయి. షర్మిల పాదయాత్రలో ఒక వృద్ధుడి ఆవేదన. ప్రజల అవసరాలు తీర్చని సర్కారు ఎందుకని మండిపడుతున్నారు ప్రజలు. నాని నారాయణ కొడుకు ఇక్కడ 5 కింద కప్పేసుకోవడానికి ఇల్లు పెట్టుకోవడం పూర్తి ఇవ్వలేదు. ఆ పిల్లలు ఊరించిపోయాడు. ఈ ఊరి నుంచి ఇల్లు బిల్లు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సర్పంచ్ బిల్లు చేయక ఆయనకి ఊరించిపోయాడు. అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత జగనన్న తీసుకుంటారని షర్మిల చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన రాష్ట్రంలో 45 లక్షల మందికి కొత్త ఇళ్లు వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో అసలు గుడిసెనేది లేకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు వచ్చేలా రాజశేఖర రెడ్డి గారి కన్న కళను జగన్ తప్పకుండా నెరవేరుస్తారని మాటిస్తున్నాం. రచ్చబండ అనంతరం మొండికొండలతో ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు. గ్రామ ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒక బిల్లు చేస్తానంటారు, అసలు నాకు బిల్లు రాలేదు సార్. నేను హైదరాబాద్ ఉన్నా సార్. ఇక అప్పు చేసి ఇక్కడ అప్పులకి ఇబ్బంది అయ్యి నీళ్ళు బీకడమో అందరు బీకడమో నాకు ఇల్లు కప్పు శాతగాక ఊరి పెట్టిపోయినా సార్. ఈడ గుడిసె ఉంది. ఇదే గుడిసెలని మా భార్య పిల్లలు అందరు అక్కడ ఉన్నారు సార్. షర్మిల మేడం వస్తుందంటే ఇక్కడ వచ్చినాము. నాయకులు ఎవరూ తమను పట్టించుకోవడం లేదని పెద్దపల్లి గ్రామస్తులు వాపోయారు. ఫోన్ చేసినా స్పందించారని వారు అంటున్నారు. షర్మిల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రచ్చబండ నిర్వహించిన గ్రామస్తులు తమ కష్టాలన్నీ కూడా షర్మిలతో తెలియజేసుకోవడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు నిర్వహించిన ఇంతవరకు బిల్లు రాకపోవడంతో ఇక్కడి నుంచి వలస వెళ్లినా అని కూడా షర్మిలతో ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది.